See the first question from the reasoning. Directions ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు. పాయింట్ ఎల్ ఇస్ 15 meters to the east of point K అని ఇచ్చారు. సో ఎల్ అనే పాయింట్ ఎలా ఉంది అంటే K అనే పాయింట్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఉంది. సో పాయింట్ ఎల్ ఇస్ 15 meters to the east of K. సో K అనే పాయింట్ నుంచి 15 meters ఈస్ట్ కి వెళ్తే వచ్చిన పాయింట్ ఇట్ ఈస్ ఎల్ అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ M is 7 meters to the north of point L. L అనే పాయింట్ నుంచి 7 meters north కి వెళ్తే you will get the point M. Point N is 6 meters to the west of point M. So M అనే పాయింట్ నుంచి 6 meters west కి వెళ్తే with a distance of 6 meters మనకు వచ్చే పాయింట్ it is N అని ఇచ్చారు. Then point O is 13 meters to the south of point N అని ఇచ్చారు. N దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలండి 13 meters సౌత్ కి వెళ్తే వచ్చే పాయింట్ ఇట్ ఈస్ O అని ఇచ్చారు. దెన్ పాయింట్ K is 7 meters to the south of point P. K అనే పాయింట్ ఎలా ఉందంట P అనే పాయింట్ నుంచి 7 meters సౌత్ కు వస్తే వచ్చిన పాయింట్ ఇట్ ఈస్ K అని ఇచ్చారు. సో P అనే పాయింట్ దగ్గర నుంచి సౌత్ కి 7 meters వెళ్తే K అనే పాయింట్ రీచ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్స్ లో చూడండి పాయింట్ P is in which direction with respect to point O. సో P అనే పాయింట్ O దగ్గర నుంచి చూస్తే ఏ డైరెక్షన్ లో ఉంది అని అడుగుతున్నారు. సో నార్త్ కి వెస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అవుతుందండి ఫోర్త్ ఆప్షన్. ఇఫ్ ఎ పర్సన్ వాక్స్ 6 meters టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ పాయింట్ O దగ్గర నుంచి 6 meters టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ కనుక వెళ్తే 6 meters ఈక్వల్ డిస్టెన్స్ కదా సేమ్ రీజియన్ లో ఉండాలి. దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ వుడ్ హీ రీచ్ ఫస్ట్ అన్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రీచ్ అయ్యే పాయింట్ ఎల్ఏగా అవుతుంది. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్రిటికల్ పార్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు చూడండి. Pollution level has risen more than 4 times in a matter of 6 years in city A. 4 times పెరిగిపోయిందట pollution level. In my opinion, if all vehicles more than 20 years old still plying on the road are banned, a major part of air pollution in the city can be controlled. ఒక పర్సన్ చెప్పారు ఏమో జరుగుతుందంటే 4 times పెరిగిపోయింది పొల్యూషన్, దాన్ని ఎరాడికేట్ చేయాలి లేదా కంట్రోల్ చేయాలి అంటే 20 years కన్నా ఎక్కువ సార్లు అంటే డ్యూరేషన్ 20 years స్పాన్ కన్నా ఎక్కువ ఉన్న వెహికల్స్ ని బ్యాన్ చేస్తే గనక చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మోస్ట్ అప్రోప్రియేట్లీ వీకెన్స్ ద పర్సన్స్ ఒపీనియన్ అన్నారు. ఏదైతే ఆయన ఒపీనియన్ పాస్ చేశారో దానికి సపోర్ట్ గా లేనటువంటి స్టేట్మెంట్ ని మనం ఆన్సర్ గా ప్రూవ్ చేయాలి. Older vehicles emit more pollutants than the newer ones as the newer vehicles are provided with newest carbon reduction technologies అన్నారు. సపోర్టింగ్ లైన్ ఆయనకి కానీ మనకు కావాల్సింది అపోజ్ చేసేటటువంటిది. సో ఫస్ట్ ఆప్షన్ పనికిరాదండి. The number of vehicles for private use as well as public transport use has not increased substantially in the 6 years అన్నారు. వెహికల్స్ ఎక్కువ వాడట్లేదు అన్నది కూడా కరెక్ట్ కాదు కదా. సో నెక్స్ట్ చూడండి more than 96% pollution in city A can be attributed to the industries and factories in city A and only 4% to the vehicular nuclear plants and waste burning together అని ఇచ్చారు. సో ఇక్కడ బ్లేమ్ అంతా తీసుకెళ్లి ఇండస్ట్రీస్ మీద వేసేసారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి నెగటివ్ పాయింట్ లో వచ్చేది థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. చూడండి ఏమి ఇచ్చారో. సో పజిల్ లో ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారని ఇచ్చారండి. ఆల్ టుగెదర్ దెర్ ఆర్ 7 people అని ఇచ్చారు. దే ఆర్ హ్యావింగ్ హాలిడేస్ ఉన్నారు. ఎక్కడి నుంచి ఉన్నాయి హాలిడేస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే హాలిడేస్ ఉన్నాయని ఇచ్చారు. సో డేటా తీసుకుందాం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో వీక్ ఒక రోజు ఏదో ఒక రోజు హాలిడే ఉన్నాయట 7 person కి. అయితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారని డేటా అడిషనల్ గా ఇచ్చారండి. ఈచ్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఇన్ సపరేట్ 7 departments అని ఇచ్చారు. సో కండిషన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ కి రండి. సి హ్యాస్ ఎ హాలిడే ఆన్ థర్స్డే అని ఇచ్చారు. థర్స్డే ఎవరికి హాలిడే ఉందంటే సి అనే పర్సన్ కి హాలిడే ఉందట. అండ్ వర్క్స్ ఇన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అన్నారు. సి హ్యాస్ ఎ హాలిడే ఆన్ థర్స్డే అండ్ హీ వర్క్స్ ఇన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడికి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ పాయింట్ లో ఓన్లీ 2 people హ్యావ్ ఎ హాలిడే బిట్వీన్ సి అండ్ ఏ అన్నారు. సికి ఏకి మధ్యలో 2 members ఉండాలి. సో 1 and 2 గ్యాప్ తో మండేని మనం ఏ ప్లేస్ చేయొచ్చు. ఇది ఒకటేనా కండిషన్ అంటే ఇంకో పాసిబిలిటీ అవుతుందేమో చెక్ చేయండి. సికి ఏకి మధ్యలో 2 members. సో నెక్స్ట్ కండిషన్ లో ఏమి ఇచ్చారో చూడండి. ద వన్ హూ వర్క్స్ ఇన్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎ హాలిడే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ అన్నారు. ఏ తర్వాత వచ్చే పర్సన్ కి
ఆన్లైన్ ఇవ్వాలి అన్నారు. ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది అనుకుంటగా, సో ఇది రాదండి, ఇందులోంచి ఆన్సర్ రావాలి. సో అక్కడ చెప్పిన పాయింట్ ప్రకారంగా ఏ తర్వాత ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ పర్సన్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలి. సో ఇక్కడ ట్యూస్డే వచ్చే పర్సన్ వర్క్స్ ఇన్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ ఎ హాలిడే బిట్వీన్ బి అండ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ అకౌంట్ డిపార్ట్మెంట్ అన్నారు. సో బి కి అకౌంట్ డిపార్ట్మెంట్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి కండిషన్. అయితే కండిషన్ ఇస్ ప్రొవైడెడ్ దట్ బి డస్ నాట్ హ్యావ్ ఎ హాలిడే ఆన్ సండే ఆర్ ఫ్రైడే. సో ఏ రోజు రాకూడదు అంటే సండే రోజు బిని పెట్టడానికి లేదు. సో కండిషన్లు ఏమి ఇచ్చారండి, సండే ఏ రోజు బిని తీసుకోకూడదు అంటే బి డస్ నాట్ హ్యావ్ ఎ హాలిడే ఆన్ సండే ఆర్ ఫ్రైడే. సో ఇక్కడికి బి పెట్టకూడదు, ఇక్కడ కూడా బి అనే పర్సన్ మనం తీసుకురాకూడదు. అయితే బి ఒక గ్యాప్ తో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ని ప్లేస్ చేయాలి. ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో బి ఇక్కడ తీసుకుంటే అకౌంట్స్ పెట్టడానికి లేదు, ఒకటే పాసిబిలిటీ కనబడుతుంది అనుకుంటా. వెడ్నెస్డే కనుక బి తీసుకుంటే ఫ్రైడే మనం అకౌంట్స్ డిపార్ట్మెంట్ ని పెట్టొచ్చు. సో ఉన్న పాసిబిలిటీ మనం తీసుకొచ్చి అవైల్ చేసేసాం. నెక్స్ట్ కండిషన్ లో చూడండి, ఓన్లీ 2 people హ్యావ్ హాలిడేస్ బిట్వీన్ బి అండ్ డి అన్నారు. సో 1 and 2 గ్యాప్ తో సాటర్డేకి డి అనే పర్సన్ ని అలాట్ చేసాం. The one working in HR department has a holiday immediately after the one who is working in marketing department అన్నారు. 2 డిపార్ట్మెంట్స్ ని వెంటనే ప్లేస్ చేయాలి. అలాంటి ప్లేసెస్ మనకు చెక్ చేస్తే సాటర్డే సండే తప్ప ఛాన్స్ లేదు. ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏదొస్తుందో చెక్ చేస్తే the one working in HR department has a holiday immediately after the one working in HR department అన్నారు. సో ఏమని ఇచ్చారండి, the one working in HR department is having immediately after the one working in marketing department అన్నారు. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చే పర్సన్ కి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. సో సాటర్డే మార్కెటింగ్ ఇచ్చాము, సండే వచ్చేసి హెచ్ఆర్ ని అలొకేట్ చేసాం. నెక్స్ట్ పాయింట్ కి రెండు ఏమి ఇచ్చారు, డి డస్ నాట్ వర్క్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. సో డి అనే పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నామో ఆ పర్సన్ ఎక్కడ వర్క్ చేయరంట, డస్ నాట్ వర్క్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో డి అనే పర్సన్ కి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదుగా, కండిషన్ సరిపోయిందండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారో, ఎఫ్ డస్ నాట్ వర్క్ హ్యావ్ ఎ హాలిడే ఆన్ డేస్ ఆఫ్టర్ జి అన్నారు. ఎఫ్ అనే పర్సన్ కి కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి, ఈ డస్ నాట్ హ్యావ్ ఎ హాలిడే ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డి అన్నారు. సో ఈ అనే పర్సన్ కి డి ముందు కానీ డి తర్వాత కొని రాకూడదు అంటే ట్యూస్డేనేగా ఈ అనే పర్సన్ వస్తారు. సో ఇక్కడతో కండిషన్ క్లియర్ అండి. అయితే లాస్ట్ పాయింట్ లో మళ్ళీ కండిషన్ ఇచ్చారు, డి అనే పర్సన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో రాలేదు, కండిషన్ సాటిస్ఫై అయింది. ఎఫ్ డస్ నాట్ హ్యావ్ ఎ హాలిడే ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ జీ అన్నారు. జీ తర్వాత రారు అంటే జీ కన్నా ముందేగా రావాలి. సో ఇక్కడ జీ ఉంటే జీ కన్నా ముందు ఎఫ్ వస్తారు, పర్సన్స్ అందరూ వచ్చేసారు. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్స్ రావాలి. ఏ డిపార్ట్మెంట్ ఆగిపోయిందో చెక్ చేయండి. నేదర్ బి నార్ ఎఫ్ వర్క్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు. సో బి అనే పర్సన్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇవ్వకూడదు అంటే ఏ అనే పర్సన్ కేగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. సో డిపార్ట్మెంట్స్ లో ఆగిపోయిన 7th డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో బికి అలొకేట్ చేస్తే సరిపోతుంది. ఆగిపోయింది అడ్వర్టైజింగ్ కదా, సో బి అనే పర్సన్ కి అడ్వర్టైజింగ్ ఇచ్చేసానండి. సో క్వశ్చన్స్ కి వెళ్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ డస్ డి వర్క్ అని ఇచ్చారు. సో డి అనే పర్సన్ మార్కెటింగ్ లో ఉన్నారు, ఆప్షన్ చూస్తే థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ద వన్ హూ వర్క్స్ ఇన్ అకౌంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎ హాలిడే ఆన్ సాటర్డే అన్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఒక సాటర్డే లేరు కదా. ద ఓన్లీ వన్ పర్సన్ హ్యావ్ ఎ హాలిడే బిట్వీన్ జీ అండ్ ఎఫ్ అన్నారు. జీ కి ఎఫ్ కి మధ్యలో ఒక పర్సనే ఉన్నారు, సరిపోతుంది కదా అండి ఆన్సర్. సెకండ్ ఆప్షన్ షుడ్ బి అవర్ ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేది జీ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అండి. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. లాజిక్ ఏంటో చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఎఫ్ టు థర్స్డే అన్నారు. ఎఫ్ నుంచి థర్స్డే అంటే ఇమీడియట్ డే ని కన్సిడర్ చేశారు. సో జీ టు సాటర్డే ఇమీడియట్ డే, బి టు ట్యూస్డే ఇమీడియట్ డే, ఈ టు ఫ్రైడే, ఈ నుంచి ఫ్రైడే వరకు గ్యాప్ ఎక్కువ ఉంది. ఏ ఆప్షన్ డిఫరెంట్ గా ఉందంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ డిఫరెంట్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ డెఫినెట్లీ కరెక్ట్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి కాంబినేషన్ అడుగుతున్నారు. వెడ్నెస్డే బి ప్రొడక్షన్ అన్నారు, ప్రొడక్షన్ కాదు కదా. సండే జీ అకౌంట్స్, సండే జీ అకౌంట్స్ సరిపోవట్లేదు. ట్యూస్డే బి ఆన్లైన్, అది కూడా సరిపోలేదండి. ఫ్రైడే ఎఫ్ అకౌంట్స్, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద డే ఆన్ విచ్ జీ హ్యాస్ హిస్ హాలిడే అన్నారు. సండే కదా హాలిడే వచ్చింది, ఫస్ట్ ఆప్షన్ సరిపోతుందండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిటికల్ పార్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి, ఏమి ఇచ్చారు డేటాలో. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అనమాట. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ XYZ has recently decided to revise its salary structure and also give a number of incentives to employees అని ఇచ్చారు. సో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుంది ఒక కంపెనీ. ద అట్రిషన్ రేట్ ఆఫ్ కంపెనీ XYZ has doubled this year as compared to last year and is showing a rising trend అన్నారు. అంటే అట్రిషన్ రేట్ అంటే సక్సెస్ రేట్ అనమాట. ఏం జరుగుతుందట, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డబుల్ టైమ్ సక్సెస్ అయ్యారు. అంటే ఏం జరుగుతుంది, సక్సెస్ వచ్చి లాభాలు వస్తున్నాయంటే ఆ రిజల్ట్ తీసుకెళ్లి ఇన్సెంటివ్స్ మీదగా పడుతుంది. సో రైజింగ్ లో అట్రిషన్ రావడం, రేట్ పెరగడం అన్నది కాజ్ అయితే ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకోవడం దాని యొక్క ఎఫెక్ట్. సో బి కాజ్ అవ్వాలి, ఏ దాని ఎఫెక్ట్ అవ్వాలండి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్ సరిపోతుంది చూడండి. బి ఈజ్ ద కాజ్ అండ్ ఏ ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ రిలేషన్ అడుగుతున్నారు బి నుంచి కే వరకు. సో బి నుంచి కే వరకు తీసుకుంటే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ నాట్ పాసిబుల్ అండి. ఫస్ట్ వన్ ఇస్ ఫాల్స్. సెకండ్ ని చెక్ చేద్దాం, రిలేషన్ ఫ్రమ్ జే టు సి అడుగుతున్నారు. సో జే టు బి అనుకోవచ్చు, బి టు సి తీసుకోవచ్చు. జే ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నది ట్రూ. సెకండ్ ఎలోన్ ఈస్ సఫిషియంట్. ఆప్షన్ చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో రిలేషన్ ఫ్రమ్ కే టు జే అడుగుతున్నారు, కే నుంచి జే. సో బి టు కే ట్రావెల్ చేయాలి, జే టు కే తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ నాట్ పాసిబుల్ కాబట్టి ఫస్ట్ వన్ పనికిరాదండి. సెకండ్ కంపారిజన్ చూద్దాం, ఏ నుంచి డి వరకు కంప్లీట్ గా లెస్ దానే ఉంది. సెకండ్ ఎలోన్ సాటిస్ఫై అవుతుంది. ఏ ఆప్షన్ సరిపోతుంది అంటే ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమిచ్చారు అంటే అగైన్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ క్రిటికల్ పార్ట్. చూడండి ఏమిచ్చారో, కంపెనీ ఎక్స్, ఏ టెలికాం కంపెనీ ఆఫ్ కంట్రీ జెడ్ which proposed last week that it would charge its customers for video calls, said that it will not go ahead with the plan. Video call is a facility given free of cost by the company for its existing customers అని ఇచ్చారు. సో ఏమి ఇచ్చారండి, ఏదైతే ఫ్రీ కాల్స్ ఏవైతే చేస్తున్నారో దాన్ని ఆపేస్తున్నారని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి ఏ రీజన్ ఫర్ ద చేంజ్ ఇన్ ప్లాన్ బై ద సెడ్ కంపెనీ. ఇలా చేయడానికి గల రీజన్ ఏమై ఉండాలి అన్నారు. కంపెనీ వై, a rival to company X, set up shop in country Z just 2 months back and has introduced a number of interesting offer for customers అన్నారు. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి మాత్రమే తీసుకున్నారంటే కొత్త ఏరియాస్ లోకి ఇంప్లిమెంట్ చేయట్లేదనే కదా. సో ఈ రీజన్ అయి ఉండదు. Many people using the services of company X live in rural areas and might not be able to afford an extra charge for certain services. సో ఇది రీజన్ అయి ఉండాలి, అందుకనే తీసేసి ఉంటారు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 2 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నో కప్ ఇస్ ఎ మెడల్ అని ఇచ్చారు. సో నో కప్ ఈస్ ఏ మెడల్. నో కప్ ఈస్ ఏ మెడల్. ఆల్ ద మెడల్స్ ఆర్ ట్రోఫీస్. ఆల్ ద మెడల్స్ ఆర్ ట్రోఫీస్. నో ట్రోఫీ ఇస్ ఏ షీల్డ్. కండిషన్ ఇస్ బిట్వీన్ ట్రోఫీ అండ్ షీల్డ్ అండి. కంక్లూజన్స్ లో చెక్ చేస్తే సమ్ షీల్డ్స్ బీయింగ్ కప్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు. షీల్డ్స్ తీసుకెళ్లి కప్స్ లో పెట్టడానికి ఎస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఫస్ట్ వన్ ట్రూ అండి. కమింగ్ టు ద సెకండ్ వన్, నో ట్రోఫీ ఇస్ ఎ కప్ అన్నారు. కండిషన్ ఏమో మెడల్ కి కప్ కి ఉంది, ట్రోఫీ గురించి చెప్పలేదు, తీసుకోవడానికి లేదండి. వన్ అలోన్ సాటిస్ఫైస్. ఆప్షన్ చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సమ్ డ్రీమ్స్ ఆర్ ఎయిమ్స్ అని ఇచ్చారు. సమ్ డ్రీమ్స్ ఆర్ ఎయిమ్స్. సమ్ ఎయిమ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అని ఇచ్చారు. సో ఆల్ ఆబ్జెక్టివ్స్ బీయింగ్ డ్రీమ్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ లో పాసిబిలిటీ ఎప్పుడు ట్రూయే కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. కమింగ్ టు ద సెకండ్ వన్, నో ఆబ్జెక్టివ్ ఇస్ ఎ డ్రీమ్ అన్నారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ లో నో చెప్పలేం కాబట్టి వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్ వైజ్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ ద హోస్ట్ ఆర్ గెస్ట్ అని ఇచ్చారు. సో ఆల్ ద హోస్ట్ ఆర్ గెస్ట్. ఆల్ ద విజిటర్స్ ఆర్ హోస్ట్ అని ఇచ్చారు. విజిటర్స్ అందరూ కూడా హోస్ట్ అవ్వాలి అని ఇచ్చారు. సమ్ విజిటర్స్ ఆర్ ఇన్వైటీస్ అని ఇచ్చారు. సమ్ విజిటర్స్ ఏమవుతున్నారట, ఇన్వైటీస్ అవుతున్నారు అని ఇచ్చారు. నో విజిటర్ ఈస్ ఎ గెస్ట్ అన్నారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ చెప్పలేం కాబట్టి ఎరాడికేట్ అయిపోయింది. ఆల్ హోస్ట్ ఆర్ విజిటర్స్ అన్నారు. హోస్ట్ అందరూ విజిటర్స్ అవ్వట్లేదుగా. సో నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్ చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ లో నో కప్ ఇస్ ఎ మెడల్ అని ఇచ్చారు. సో నో కప్ ఈస్ ఏ మెడల్. కండిషన్ కప్ కి మెడల్ కి ఉంది. ఆల్ ద మెడల్స్ ఆర్
trophies అని ఇచ్చారు. సో ఆల్ ద మెడల్స్ ఆర్ ట్రోఫీస్, నో ట్రోఫీ ఈజ్ ఏ షీల్డ్. కంక్లూషన్స్ కి రండి. ఆల్ ద ట్రాఫీస్ ఆర్ మెడల్స్ అన్నారు, అవ్వట్లేదుగా, ఫస్ట్ వన్ ఫాల్స్. నో షీల్డ్ ఇస్ ఎ మెడల్ అన్నారు, కరెక్టే కదా, అవుటర్ సర్కిల్ కి ఉంది అంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ టు ద ఇన్నర్ ఆల్సో. సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి, ఆప్షన్ చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో all the hosts are guests అని ఇచ్చారు. సో all the hosts are guests, all the visitors are hosts, some visitors are invitees. కంక్లూజన్స్ కి రండి. అట్లీస్ట్ సమ్ గెస్ట్స్ ఆర్ ఇన్వైటీస్ అన్నారు, గెస్ట్స్ ఇన్వైటీస్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. ఆల్ ఇన్వైటీస్ బీయింగ్ హోస్ట్ ఇస్ అ పాసిబిలిటీ, పాజిటివ్ స్టేట్మెంట్స్ లో పాసిబిలిటీ ఇస్ ఆల్వేస్ ట్రూ. బోత్ ట్రూ అవుతాయండి. ఆప్షన్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, బోత్ 1 and 2 ఆర్ ట్రూ. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లాజిక్ ఇస్తాను, మీరు చేయొచ్చు చూడండి. సో ఇన్పుట్ లో ఇచ్చేసరికి 36 24 మెయింటైన్, 87 సేఫ్ డిస్టెన్స్, 60 12 విత్ అదర్ 98 కార్స్ అని కనిపించింది. సో ఫస్ట్ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే చేంజెస్ ఏమొచ్చినాయి అంటే కార్స్ అనే నెంబర్ ని తీసుకొచ్చి ఫస్ట్ వర్డ్ ని తీసుకొచ్చి ఫస్ట్ లో రాశారండి. అంటే ఉన్న వర్డ్స్ అన్నిట్లోనూ లీస్ట్ ఆల్ఫాబెటికల్ లో స్టార్ట్ అయ్యేది కార్స్, సో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ రాశారు. తర్వాత అన్ని యాస్టీస్ గా రాశారు. లాస్ట్ లో చేంజ్ మళ్ళీ 12 అనే నెంబర్ దగ్గర చేంజ్ కనిపిస్తుంది. అంటే ఉన్న నెంబర్స్ లో ద లీస్ట్ వాల్యూ ఉన్న న్యూమరికల్ వాల్యూని తీసుకొచ్చి లాస్ట్ ప్లేస్ లో రాశారు. అంటే ప్రతి స్టెప్ లో 2 ఎలిమెంట్స్ మారుతున్నాయి, ఒకటేమో వర్డ్ మారుతుంది, ఇంకోటేమో నెంబర్ మారుతుంది. వర్డ్ కి వచ్చేసరికేమో లీస్ట్ నుంచి స్టార్ట్ చేశారు, నెంబర్స్ లో కూడా లీస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. సెకండ్ స్టెప్ లో చూడండి, కార్స్ కి ముందు తీసుకొచ్చి మళ్ళీ 24 అనే నెంబర్ ని తీసుకొచ్చి రాశారు, అటుపక్క మళ్ళీ డిస్టెన్స్ మారింది. సో ప్రతిసారి ఆల్టర్నేట్ లో నెంబర్ వర్డ్ చేంజ్ అవుతూ వెళ్తుంది. ఎప్పటిదాకా వెళ్ళాలి ఇలాంటి అరేంజ్మెంట్ అంటే హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబరు, హైయెస్ట్ వర్డ్ ఉన్న ఆల్ఫాబెట్ వర్డ్ రెండు తీసుకొచ్చి సెట్ గా పేరు తీసుకుంటూ రావాలండి. సేమ్ అరేంజ్మెంట్ మీరు చేయొచ్చు. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. చూడండి ఏమి ఇచ్చారో. ఎస్, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లో వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఏమిచ్చారంటే దెర్ ఆర్ 8 మెంబర్స్ హూ ఆర్ లివింగ్ ఆన్ 8 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ అని ఇచ్చారు. సో 8 మెంబర్స్ కి 8 ఫ్లోర్స్ ఇవ్వాలి. సో 8 7 6 5 4 3 2 and 1 అండి. అయితే ఫస్ట్ పాయింట్ కి వెళ్దాం. ఎల్ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 5 అని ఇచ్చారు. ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండే పర్సన్ ఎల్ అని ఇచ్చారు. ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ. సో ఎల్ కి ఓ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్. ఇది ఒక్కటేనా కండిషన్ అంటే, సో ఇంకో పాసిబిలిటీ వస్తుందిగా, ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ చూడండి, Q lives on an odd number floor, only one person lives between Q and J అని ఇచ్చారు. సో Q అనే పర్సన్ కి ఆడ్ ఫ్లోర్ ఇవ్వాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ Q కి J కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. ఇటు పక్క పాసిబిలిటీని అబ్జర్వ్ చేస్తే Q కి ఆడ్ ఫ్లోర్స్ ఇవ్వాలి అంటే థర్డ్ ఆక్యుపైడ్, ఫిఫ్త్ ఆక్యుపైడ్, సెవెంత్ ఫస్ట్ తప్ప ఖాళీ లేదు. అయితే సెవెంత్ కానీ ఫస్ట్ కానీ అలాట్ చేస్తే జే అనే పర్సన్ ని పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఈ పాసిబిలిటీ అన్నది కుదరట్లేదండి. అంటే ఈ పాసిబిలిటీ కుదరదు. అంటే మనకి కుదిరే పాసిబిలిటీ ఏంటి అంటే ఎల్ అండ్ ఓని ఈ పాసిబిలిటీలోనే తీసుకోవాలి. ఇప్పుడు కండిషన్ లో క్యూ అనే పర్సన్ కి ఆడ్ ఫ్లోర్ ఇవ్వాలి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే థర్డ్ ఫ్లోర్ లో అయినా అరేంజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఫస్ట్ ఫ్లోర్ లో అయినా అరేంజ్ చేయొచ్చు. సో ఒక పాసిబిలిటీ వెళ్ళిపోయింది. ఉన్న ఒక పాసిబిలిటీలోంచి మళ్ళీ 2 కేసెస్ వచ్చాయి తీసుకున్నాం. అయితే క్యూ కి జే కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అన్నారు. సో క్యూ అండ్ జే కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అండి. నెక్స్ట్ కండిషన్ కి రండి. ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ పి అండ్ ఎం, ఎం లివ్స్ బిలో పి అని ఇచ్చారు. సో పి కి కింద ఎక్కడో ఉంటారు, పి కి కింద ఎం అనే పర్సన్ రావాలి విత్ ఎ గ్యాప్ ఆఫ్ 3 మెంబర్స్. అయితే పి డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చారు. ఈ ఫ్లోర్ లో పి ఉండకూడదు. సో కండిషన్ ఎక్కడి నుంచి కుదురుతుందో చెక్ చేస్తే సిక్స్త్ ఫ్లోర్ లో పి ని అలొకేట్ చేస్తే 1 2 3, సెకండ్ ఫ్లోర్ లో ఎం అని ప్లేస్ చేస్తున్నా. ఇటు పక్క కూడా సేమ్ కండిషన్ అండి, 1 2 3, సెకండ్ ఫ్లోర్ లో ఎం అనే పర్సన్ ని అలొకేట్ చేసాం. కే నైదర్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ క్యూ నార్ అబోవ్ యూ, ఓ అని ఇచ్చారు. క్యూ కి పైన రారు, ఓ కి పైన కూడా రారు. అంటే ఈ పాసిబిలిటీలో అరేంజ్ చేయడానికి ప్లేస్ లేదు. ఈ కండిషన్ లో చెక్ చేస్తే క్యూ ఓ కి పైన రారు అన్నారు కాబట్టి కే అనే పర్సన్ కి ఇంతకు మించి ఛాన్స్ లేదు కదండి. సో కే లివ్స్ నేదర్ లివ్స్ క్యూ కి కానీ పైకి కానీ రాకూడదు అన్నారు కాబట్టి కే అనే పర్సన్ కి జే పైన అలొకేట్ చేసాం. ఇంకా మనకి పర్సన్స్ లో ఆగిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని తీసుకొచ్చి 8th ఫ్లోర్ లో అలొకేట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. క్వశ్చన్స్ కి రండి. హూ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో ఓ అన్నారు. ఓ కి ఇమీడియట్ గా కింద వచ్చే పర్సన్ పి అవుతారు కదా. ఆప్షన్ వైజ్ చూస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి.
హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ పి అండ్ జే లివ్ అన్నారు. పికి జేకి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఎన్ అడుగుతున్నారు. ఎన్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఎన్ అండ్ కే, విచ్ ఇస్ ఫాల్స్. ఎన్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఎల్, విచ్ ఇస్ ఆల్సో ఫాల్స్. ఓన్లీ 5 పీపుల్ లివ్ బిలో ఎన్ అన్నారు. అది కూడా ఫాల్స్ అండి. ఎన్ లివ్స్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్, సరిపోతుంది కదా. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ నెంబర్ డస్ కే లివ్ అన్నారు. కే అనే పర్సన్ 4th ఫ్లోర్ లో ఉంటున్నారు. ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 1 అన్నారు. క్యూ అనే పర్సన్ ఉంటున్నారు. ఇట్ ఈస్ 4th ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. So, during the past year, nationwide membership in fitness club has declined by about 15%, while sales of fast food products widely known to contribute to health problems have risen by about the same percent అని ఇచ్చారు. ఏం జరుగుతుంది, మెంబర్షిప్ కార్డ్ 15% కి తగ్గించేశారు. ఇక్కడేమో ఫాస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా అదే టైంలో వాళ్ళు కూడా తగ్గించేశారట. సో 15% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇస్ అన్ఫిట్ అన్నారు. అలాంటి వర్డ్ ఎక్కడ వాడలేదు కాబట్టి తీసుకోవడానికి లేదండి. ద ఫిట్నెస్ క్లబ్స్ హ్యావ్ క్లోజ్ దర్ రిజిస్ట్రేషన్స్ ఫర్ న్యూ మెంబర్స్ దిస్ ఇయర్. క్లోజ్ చేశారని ఏం చెప్పలేదు, తగ్గించారని చెప్పారు అంతేగాని క్లోజ్ చేశారనే వర్డ్ యూజ్ చేయలేదు. ఫస్ట్ది సపోర్టింగ్ లేదు, సెకండ్ది కూడా సపోర్టింగ్ లేదండి. రెండు అవ్వవు కాబట్టి నెయిదర్ అవ్వాలి. ఆప్షన్ లో చెక్ చేస్తే 5th ఆప్షన్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ లో వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. చూడండి డేటా ఏమి ఇచ్చారో. సో దెర్ ఆర్ 8 మెంబర్స్ అని ఇచ్చారు. 8 మెంబర్స్ కి సర్కిల్ అరేంజ్మెంట్ చేయాలి. సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ కండిషన్ అప్లై చేయాలండి. సో 8 మెంబర్స్ అరేంజ్మెంట్ తీసుకుందాం ఫస్ట్. సో ఆల్ టుగెదర్ దెర్ ఆర్ 8 మెంబర్స్. సో 8 మెంబర్స్ కి ప్లేస్ ఇద్దాము. యాజ్ వీ నో దట్ విల్ హ్యావ్ 2 పాసిబిలిటీస్, సెకండ్ పాసిబిలిటీ కూడా స్పేస్ ఇచ్చేద్దాము. సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని కండిషన్ ఇచ్చారు. సో ద ఫస్ట్ పాయింట్ అండి, క్యూ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, క్యూ ఫేసెస్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్ ఎలా ఉన్నారట, పీకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు అన్నారు. సో పి అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నా. పీకి సెకండ్ లెఫ్ట్ లో క్యూ ఉన్నారు. క్యూ అనే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు. సో పి అనే పర్సన్ ఇన్సైడ్ అనుకుని స్టార్ట్ చేశా. అయితే ఇది ఒకటేనా కండిషన్ అంటే ఇంకో కండిషన్ తీసుకోవచ్చుగా. సో పి అనే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే పీకి సెకండ్ లెఫ్ట్ లో క్యూ రావాలి. వెరాస్ క్యూ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు. కండిషన్ సరిపోయింది కదా. నెక్స్ట్ దానికి రండి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ కే అని ఇచ్చారు. సో పీకి కేకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలట. సో పి ఇక్కడ ఉన్నారు. 1 and 2 ఛాన్స్ తో కే ఇక్కడ రావచ్చు, లేదా 1 and 2 ఛాన్స్ తో కే ఇక్కడ రావచ్చు. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 2 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే మళ్ళీ 4 పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఆల్రెడీ 2 రాసాము, మళ్ళీ ఇంకో 2 రాసే ముందు కండిషన్ ఏమైనా ఇచ్చాడేమో చూసి ఆ తర్వాత ప్లేస్ చేద్దాం. కండిషన్ కి రండి ఏమి ఇచ్చారో. M and J are immediate neighbors of Q అని ఇచ్చారు. Q కి M and J neighbors అవ్వాలి అన్నప్పుడు P and K కి మధ్యలో 2 మెంబర్స్ అన్నప్పుడు K ని ఇక్కడ తీసుకోకూడదు అన్న పాయింట్ అర్థమైంది కాబట్టి 1 and 2 ప్లేస్ తో K ని ఇక్కడ పెడుతున్నా. సో 1 and 2 ప్లేస్ తో K అనే పర్సన్ ఇక్కడ పెట్టాను. సో పాయింట్ ఏంటి అంటే Q కి పక్కన నైబర్స్ గా ఇద్దరు రావాలన్నారు కాబట్టి K అనే పర్సన్ కి ఈ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి K కి ఇటు సైడ్ తీసేసుకుంటున్నా. M and J ని ప్లేస్ చేసే ముందు కండిషన్ ఒకటి ఇచ్చారు చూడండి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ J అండ్ L. J కి L కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లో 2 పర్సన్స్ మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. సో J అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ లో L ని ప్లేస్ చేయడానికి కుదరదు. అంటే డెఫినెట్ గా J ఇక్కడ ఉంటేనే ఆపోజిట్ లో L కుదురుతారు. సేమ్ కండిషన్ అండి. J ని ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ లో L పెట్టలేము. సో J L తీసుకుంటున్నా. స్టార్టింగ్ పాయింట్ లో M and J are immediate neighbors అన్నారు. సో M and J are immediate neighbors of Q. సరిపోయిందండి కండిషన్. N sits third to the right of M అని ఇచ్చారు. M కి థర్డ్ రైట్ లో N రావాలి. సో M ఇక్కడ ఉన్నారు. 1 2 3 1 2 3 మళ్ళీ 2 పాసిబిలిటీస్. ఇక్కడ కూడా చూడండి 1 2 3 1 2 3 ఆల్రెడీ 2 పాసిబిలిటీస్ వచ్చాయి. మళ్ళీ ఇంకో కండిషన్ ప్లేస్ చేసే ముందు ఈ పాయింట్ ని కాసేపు పక్కన పెడదాము. N నుంచి M పెట్టాల్సిన కండిషన్ పక్కన పెట్టి ఫిల్ చేసిన తర్వాత వెళ్దాం. L is not an immediate neighbor of M అని ఇచ్చారు. సో L is not an immediate neighbor of N. ఈ ప్లేస్ లో N రాకూడదు. అంటే M కి N కి మధ్య డిఫరెన్స్ లో 1 2 3 ఇక్కడ రాకూడదు. అంటే డెఫినెట్ గా N ఇక్కడే రావాలి. సేమ్ కండిషన్ కదా, N ఇక్కడే రావాలి. సో ఇప్పుడు డైరెక్షన్ తీసుకుందాం. N sits
థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎంకి థర్డ్ రైట్ లో ఉండాలి. సో 1 2 3. ఎంకి థర్డ్ రైట్ లో ఎన్. 1 2 3. నెక్స్ట్ పాయింట్కి రండి. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. పి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, సేమ్ డైరెక్షన్ లో ఉన్నారన్నారు. ఎం ఈస్ ఫేసింగ్ అవే కాబట్టి ఎల్ కూడా ఫేసింగ్ అవే అవుతారు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేద్దాం. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. సో ఎల్ కూడా ఫేసింగ్ ఇన్సైడ్ అవుతారు. ఓ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అన్నారు. జే కి థర్డ్ లెఫ్ట్ లో ఓ రావాలి. సో 1 2 3. ఓ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జే కి థర్డ్ లెఫ్ట్ లో 1 2 3. ఇక్కడికి ఓ అనే పర్సన్ వస్తారు. ఎన్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎం అని ఇచ్చారు. ఎన్ ఎం సేమ్ డైరెక్షన్ లో ఉన్నారని ఇచ్చారు. ఎం ఈస్ ఫేసింగ్ అవే కాబట్టి ఎన్ కూడా ఫేసింగ్ అవే అవుతారు. ఎన్ అండ్ ఎం ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. సో ఇన్సైడ్ ఫేసింగ్ లో తీసుకోవాలి. ఓ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ కే అన్నారు. ఓ అనే పర్సన్ ఎలా ఉన్నారు, కే కి ఇమీడియట్ రైట్ లో ఉన్నారు అన్నారు. సో కే కి ఇమీడియట్ రైట్ లో ఓ అనే పర్సన్ రావాలి. నెక్స్ట్ పాయింట్ అండి. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ కే ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. కే యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. సో ఓ అనే పర్సన్ ఇన్సైడ్ ఫేసింగ్ వస్తారు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే కే యొక్క ఇమీడియట్ నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్ రావాలి. సో ఎన్ ఇన్సైడ్ ఫేసింగ్ కాబట్టి ఓ అనే పర్సన్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవుతారు. సో రెండు కండిషన్స్ ఇంకా ఉన్నట్టున్నాయి. లాస్ట్ పాయింట్ లో ఒకటి ఫెయిల్ అవుతుంది. ఏమి ఇచ్చారంటే క్యూ ఫేసెస్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఓ అని ఇచ్చారు. ఓ ఇన్సైడ్ ఫేసింగ్ అయితే క్యూ అనే పర్సన్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి. ఇక్కడేమో ఇద్దరు ఒకే డైరెక్షన్ లో ఉన్నారు. సో ఇది ఫెయిల్ అవ్వాలి. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్స్ కి రండి. హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అన్నారు. క్యూ కి థర్డ్ రైట్ లో వచ్చే పర్సన్ ఎవరు అన్నారు. 1 2 3. కే అవుతారు కదండి. ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. వాట్ ఈస్ ఎల్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు కే అన్నారు. ఎల్ పొజిషన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు కే, సెకండ్ టు ద రైట్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ అండి. 4 ఆర్ లైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. కే అనే పర్సన్ తీసుకుంటున్నారు. కే అనే పర్సన్ అంటే ఫేసింగ్ అవే అనుకుందాం. ఎన్ అనే పర్సన్, ఎన్ కూడా ఫేసింగ్ అవుట్ సైడే. ఎల్ అనే పర్సన్ ఇచ్చారు, ఫేసింగ్ అవే. ఓ అనే పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. హౌ మెనీ పీపుల్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఫేస్ అవుట్ సైడ్ అన్నారు. అవుట్ సైడ్ ఫేస్ చేసే మంది ఎంతమంది ఉన్నారో చెక్ చేస్తే ఎం ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఎల్ ఫేసింగ్ అవుట్ సైడ్, కే ఫేసింగ్ అవుట్ సైడ్, ఎన్ కూడా ఫేసింగ్ అవుట్ సైడ్, క్యూ కూడా ఫేసింగ్ అవుట్ సైడ్. 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని అడుగుతున్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేయండి. క్యూ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ అన్నారు. ఎన్ కి సెకండ్ రైట్ లో క్యూ ఉన్నారా అంటే లేరు. ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. ఓ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అన్నారు, విచ్ ఇస్ ఫాల్స్. పి సెట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. పి ఎం కి ఇమీడియట్ లెఫ్ట్ లోనే ఉన్నారు. ఆప్షన్ నెంబర్ 4 సరిపోతుంది. సో నెక్స్ట్ డిఎస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు, చూడండి ఏమి ఇచ్చారో. సో ఫస్ట్ క్వశ్చన్ లో హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎల్ అన్నారు. హెచ్ కి ఎల్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ 8 పీపుల్ అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ కి రండి. బి స్టాండ్స్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు బి యొక్క పొజిషన్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చారు. సో ఇక్కడతో ఇంకెవరు రారు అనే విషయం అర్థమైంది. ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ బి అండ్ ఎం. సో 1 and 2 కండిషన్ లో ఎం అనే పర్సన్ ఇక్కడే వస్తారు. ఓన్లీ 1 పర్సన్ స్టాండ్స్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎం కి ఎల్ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. సో ఎం అండ్ ఎల్ కండిషన్ ఇక్కడన్నా తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్, సో ఇంకో కండిషన్ ఏమవుతుందండి. సో ఇంకో కండిషన్ కింద ఏం తీసుకోవచ్చు, ఎం కి ఎల్ కి మధ్యలో ఇలా తీసుకుంటే ఎం కి ఎల్ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అని తీసుకోవచ్చు. హెచ్ స్టాండ్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. సో హెచ్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, ఎస్ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలి అన్నారు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బి కి ఎం కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి, ఎం కి ఎల్ కి మధ్యలో 1 పర్సన్, డబుల్ పాసిబిలిటీ వచ్చింది. అయితే ఇప్పుడు చెప్పిన పాయింట్ లో హెచ్ స్టాండ్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్ రైట్ లో హెచ్ రావాలి. ఎక్కడ కూర్చోపెట్టాలన్నది ఇంపార్టెంట్ కదా. ఒకసారి నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 ప్లేసెస్, మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు కదా. మరి ఈ కండిషన్ లో 1 2 3 4 5 6 7 8 తీసుకుంటే సరిపోతుంది. ఎస్ అండ్ హెచ్ ని కూర్చోపెట్టడానికి మనకి ఇక్కడ పాసిబిలిటీ ఎక్కడుందో చెక్ చేయండి ఒకసారి. ఈ పాసిబిలిటీ ఎస్ అండ్ హెచ్ ని కూర్చోపెట్టాలంటే ఇంతకు మించి ఛాన్స్ లేదు. అదే కదా కండిషన్.
మరి ఇక్కడికి వస్తే ఎస్ అండ్ హెచ్ ని ఇటు ఈ ప్లేస్ కానీ ఈ ప్లేస్ లో కానీ కూర్చోపెట్టచ్చు. డబుల్ పాసిబిలిటీ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అయితే చాలా ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ లో హెచ్ కి ఎల్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్నారు. సో ఇక్కడ నుంచి ఒక ఆన్సర్, ఇక్కడ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఆన్సర్ కి పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం చూడండి. సెకండ్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారు? y stands at the extreme left end of the line. So y extreme left అనుకుంటే 1 2 3 4 5 6 7 and 8 అనుకుంటున్నా. ఓన్లీ 3 people stand between y and s. సో 1 2 3 ఇక్కడికి s అనే పర్సన్ తీసుకుంటున్నాను. s is an immediate neighbor of both h and m. h కి m కి ఇమీడియట్ నైబర్. ఇలానే తీసుకోవాలా అంటే ఇంకో పాసిబిలిటీ తీసుకోవచ్చు కదండి. సో m and h తీసుకోవచ్చు. సో ఐ థింక్ ఎల్ స్టాండ్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నారు. ఎం కి సెకండ్ లెఫ్ట్ లో అంటే ఇక్కడ కుదరదు. సో ఈ పాసిబిలిటీ కుదరదు. ఎం కి సెకండ్ లెఫ్ట్ లో ఎల్ అని తీసుకుంటే సరిపోతుంది. అయితే ఎల్ కి హెచ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. ఒకసారి 1 అని కూడా క్రాస్ వెరిఫై చేద్దాం చూడండి. బి స్టాండ్స్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నారు. రైట్ సైడ్ నుంచి చూస్తే బి యొక్క పొజిషన్ సెకండ్. 1 2 3 4 5 6 7 8 అనుకుంటున్నా. ఓన్లీ 2 people stand between B and M. సో 1 and 2 కండిషన్ లో M ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఓన్లీ 1 person stands between M and L అన్నారు. సో ఇలా అయినా తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకో కండిషన్ ఏం తీసుకోవచ్చు అంటే M కి L కి మధ్యలో ఓన్లీ 1 person అనుకుంటున్నాను. H stands to the immediate right of S అన్నారు. S కి ఇమీడియట్ రైట్ లో H రావాలి. సో ఇక్కడైతే S కి ఇమీడియట్ రైట్ లో H చాలా ఛాన్సెస్ వస్తున్నాయి అనుకుంటా. సో ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదండి. సెకండ్ ఎలోన్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. అమాంగ్ స్టూడెంట్స్ అని మొత్తం 5 members ఇచ్చారు. ఈచ్ ఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ వెయిట్. హూ వెయిస్ ద మోస్ట్ అని ఇచ్చారు. మొత్తం 5 members ఉన్నారు. డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయన్నారు. వెయిట్స్ లో కంపారిజన్ కాబట్టి మోర్ అనుకుందాం, లెస్ అనుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో పి వెయిస్ మోర్ దాన్ ఎం అని ఇచ్చారు. పి అనే పర్సన్ ఎలా ఉన్నట ఎం కన్నా ఎక్కువ ఉన్నారు, బట్ లెస్ దాన్ ఎన్. ఎన్ కన్నా తక్కువ. ఎన్ డస్ నాట్ వెయ్ ద మోస్ట్ అన్నారు. అంటే ఫస్ట్ ప్లేస్ ఎన్కి ఇవ్వకూడదు, అంటే డెఫినెట్ గా ఎన్ కి పైన ఇంకో పర్సన్ ఉండాలి. ఎం వెయిస్ మోర్ దాన్ ఓ. ఎం అనే పర్సన్ ఓ కంటే బరువు ఎక్కువ అని ఇచ్చారు. ఉన్న 5 members లో 4 పొజిషన్స్ తెలిసిందంటే టాప్ మోస్ట్ ప్లేస్ ఎవరికో ఇవ్వచ్చు అనుకుంటా. నాకు కావాల్సింది మోస్టే కాబట్టి చెప్పొచ్చు ఫస్ట్ నుంచి. సెకండ్ ని చెక్ చేద్దాం, ఎదురు అవుతుందో లేదో తెలియదు కాబట్టి. సో మోర్ అనుకుందాం, లెస్ అనుకుందాం. పి వెయిస్ లెస్ దాన్ ఓన్లీ 2 people అన్నారు. సో పి అనే పర్సన్ కన్నా ఇద్దరు కంటే మాత్రమే తక్కువ ఉన్నారు. అంటే పి తర్వాత ఇంకో 2 members రావాలి. ఎం వెయిస్ మోర్ దాన్ ఓ. ఎం అనే పర్సన్ ఓ కన్నా ఎక్కువ, బట్ లెస్ దాన్ క్యూ. సో అరేంజ్మెంట్ లో వీళ్ళు ముగ్గురిని చాలా ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకోవడానికి లేదు. ఫస్ట్ పొజిషన్ కి ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే సరిపోతుందండి. 1 alone is sufficient to answer. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఈస్ డబ్ల్యూ ద అంకుల్ ఆఫ్ ఈ అని ఇచ్చారు. డబ్ల్యూ అనే పర్సన్ అంకుల్ అవుతున్నారా ఈకి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఎం ఈస్ ద సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చారు. ఎం సిస్టర్ అవుతున్నారు ఎవరికి అంటే డబ్ల్యూ అనే పర్సన్ కి. బి హ్యాస్ ఓన్లీ 1 daughter ఎం అని ఇచ్చారు. సో బి అనే పర్సన్ కి ఒక్కలే డాటర్ ఉన్నారు, అంటే డబ్ల్యూ ఏమవుతారండి సన్నేగా అవుతారు. డి ఈస్ ద డాటర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. డి డాటర్ అవుతున్నారు ఎవరికి డాటర్ అంటే ఎం అనే పర్సన్ కి డాటర్. ఈ ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి అని ఇచ్చారు. ఈ సిస్టర్ అవుతున్నారు డి కి. అయితే క్వశ్చన్ లో ఈస్ డబ్ల్యూ ద అంకుల్ ఆఫ్ ఈ అంటే ఎస్ అని ఆన్సర్ చెప్తున్నాం యూజింగ్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ కూడా చెక్ చేద్దాం చూడండి. ఎస్ హ్యాస్ ఓన్లీ 2 children ఎం అండ్ డబ్ల్యూ. ఎస్ కి ఇద్దరే ఉన్నారట, ఒకళ్ళు ఎం ఒకళ్ళు డబ్ల్యూ. జెండర్స్ అయితే ఇవ్వాల. ఈ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. సో ఈ అనే పర్సన్ డాటర్ అవుతున్నారు ఎం అనే పర్సన్ కి. జే ఈస్ మ్యారీడ్ టు ఎం అని ఇచ్చారు. సో ఇక్కడికి ఇంకా జెండర్ తెలియదండి. డబ్ల్యూ ఈస్ మ్యారీడ్ టు కే. ఇక్కడ కూడా జెండర్స్ తెలీదు. అయితే అడిగిన క్వశ్చన్ లో డబ్ల్యూ అంకుల్ అవుతారా అంటే ఎస్ ఆర్ నో చెప్పలేం కదా. 1 alone is sufficient to answer అండి. సో నెక్స్ట్ చూడండి. ఆన్ విచ్ డే ఆఫ్ ద సేమ్ వీక్ ఫ్రమ్ మండే టు సండే వాస్ నైనా బోర్న్ అని ఇచ్చారు. మండే నుంచి సండే వరకు ఆ రోజు ఆవిడ ఏ రోజు పుట్టారని అడుగుతున్నారు. నైనాస్ ఆంట్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ షీ వాస్ బోర్న్ ఆఫ్టర్ ట్యూస్డే. అంటే ట్యూస్డే తర్వాత అంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, బిఫోర్ సండే అన్నారు కాబట్టి. అయితే థర్స్డే కాదు అన్నారు. ప్రాబబుల్ డేస్ ఎన్ని వచ్చినాయంటే 3 days వచ్చాయి, తీసుకోవడానికి లేదుగా. సెకండ్ స్టేట్మెంట్ కి రండి. నైనాస్ అంకుల్ కరెక్ట్లీ రిమెంబర్ దట్ షీ వాస్ బోర్న్ ఆఫ్టర్ మండే అన్నారు.
మండే తర్వాత అంటే ట్యూస్డే అవ్వచ్చు, వెడ్నెస్డే అవ్వచ్చు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అయితే వెడ్నెస్డే కాదు అని ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ప్రాబబుల్ డేస్ వచ్చాయంటే 2 డేస్ తప్పనిచ్చి అన్ని డేస్ ఛాన్స్ ఉన్నాయి. 1 ఇండివిజువల్ గా రావట్లేదు, సెకండ్ ఇండివిజువల్ గా రావట్లేదు. 1 అండ్ 2 ని క్లబ్ చేస్తే కామన్ డేస్ ఉన్నాయి చూడండి, ఫ్రైడే అండ్ సాటర్డే. సో రెండింటిని కలిపిన ఆన్సర్ రావట్లేదు కాబట్టి నెయిదర్ అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ దాంట్లో హౌ ఈస్ సెల్ఫ్ కోడెడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సెల్ఫ్ అనే వర్డ్ కి కోడ్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ లో హెల్ప్ సెల్ఫ్ టు విన్ హిమ్ అని ఇచ్చారు. రెండిట్లో కామన్ గా ఉన్నది హెల్ప్ టు విన్, అంటే సెల్ఫ్ కోడ్ చెప్పొచ్చుగా, ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది. సెకండ్ చూడండి, మేక్ ప్లాన్ విత్ సెల్ఫ్, కనెక్ట్ టు సెల్ఫ్ ఇంపార్టెంట్ అన్నారు. ఇందులో కామన్ గా ఉన్నదే సెల్ఫ్. 1 నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ ఎయిదర్ కేస్ అండి. సో నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ అడిగారు చూడండి. ఒక సర్టెన్ సెట్ ఆఫ్ రిలేషన్స్ ఇచ్చారు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దీన్ని ఇవాల్యుయేట్ చేసి పి అనే పర్సన్ మదర్ ఇన్ లా అవ్వాలి టీకి, ఎస్కి టీకి మధ్య ఏ రిలేషన్ పెడితే అలాంటి రిలేషన్ ఫ్రేమ్ చేయగలరని అడుగుతున్నారు. ఆ ఇవాల్యుయేషన్ చేద్దాం చూడండి. పి పర్సంటేజ్ క్యూ అని ఇచ్చారు, అంటే పి ఈస్ ద మదర్ ఆఫ్ క్యూ అవుతారు. అండ్ దెన్ క్యూ ప్లస్ ఆర్ అని ఇచ్చారు, అంటే క్యూ ఈస్ ద సన్ ఆఫ్ ఆర్. క్యూ సన్ అవుతున్నారు ఆర్ అనే పర్సన్ కి. ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు, అంటే ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, ఎస్ కి ఫాదర్ అవ్వాలి. ఇప్పుడు ఎస్ కి టీకి రిలేషన్ తీసుకురావాలి. ఎలాంటి రిలేషన్ తీసుకురావాలంటే పి అనే పర్సన్ మదర్ అవ్వాలి టీకి. టీకి మదర్ అవ్వాలంటే ఎస్ అండ్ టీ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతేనే కదండి కుదురుతుంది. సో ఇచ్చిన రిలేషన్స్ లో హస్బెండ్ రిలేషన్ ఒకటి పెడితే సరిపోతుంది. అంటే ఎస్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ టీ అన్నప్పుడు టీ మదర్ ఇన్ లా అవుతారు టీకి. ఏ రిలేషన్ సరిపోతుందంటే యామ్ పర్సన్ సరిపోతుంది. ఆప్షన్స్ లో చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. 7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, అయితే 7 నేమ్స్ ఇచ్చారు. దే ఆర్ స్టడీయింగ్ ఇన్ 7 డిఫరెంట్ స్కూల్స్ అని ఇచ్చారు. 7 మెంబర్స్ కి 7 డిఫరెంట్ స్కూల్ నేమ్స్ ఇవ్వాలి. అయితే కండిషన్ ఏదో ఇచ్చారు చూడండి, వాళ్ళ ఫస్ట్ లెటర్ లో స్టార్ట్ అయ్యే నేమ్ స్కూల్ యొక్క ఫస్ట్ నేమ్ సేమ్ అవ్వకూడదు, అది కండిషన్. అంతకుమించి పాయింట్స్ ఏమి లేవు. సో ఎవరెవరు ఉన్నారు, 7 ఫ్రెండ్స్ నేమ్స్ రాసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చిన పర్సన్ కిషోర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ పర్సన్ కిషోర్ అయితే సెకండ్ పర్సన్ రాహుల్ అవుతారట. సెకండ్ వన్ ఇస్ రాహుల్ అండి. థర్డ్ పర్సన్ ఇస్ అజయ్. ఫోర్త్ పర్సన్ వచ్చేస్తే సుజాత అవుతున్నారు. అండ్ ద నెక్స్ట్ పర్సన్ ఇస్ ప్రీతి అండి. సో ప్రీతి. ఇంకా లాస్ట్ పర్సన్ మధుకర్ అండ్ హరీష్ చంద్ర అని ఇచ్చారు. కిషోర్, రాహుల్, అజయ్, సుజాత, ప్రీతి, మధుకర్ అండ్ హరీష్ అండి. సో మధుకర్ అని ఇచ్చారు, హరీష్ అని ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకున్నట్టున్నాగా. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఇచ్చారు. ఈ 7 మెంబర్స్ కి 7 స్కూల్స్ ని కూడా అలొకేట్ చేయాలండి, అది కండిషన్. సో 7 మెంబర్స్ కి 7 స్కూల్స్ ఇవ్వాలి. అయితే ఫస్ట్ లెటర్ తో స్టార్ట్ అయ్యే పర్సన్ ఏదైతే నేమ్ ఉందో ఆ పర్సన్ అదే నేమ్ తో ఉన్న స్కూల్ కి వెళ్ళకూడదు అని కండిషన్ ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం చూడండి ఏమి ఇచ్చారో. సో ఫస్ట్ కండిషన్ లో ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే Rahul and Preeti are studying in modern school and Air Force Bal Bharati respectively అనే వర్డ్స్ ఇచ్చారు. సో రెస్పెక్టివ్లీ అనే వర్డ్స్ ఇచ్చారు. బిఫోర్ దట్ మనం ఒకసారి స్కూల్ నేమ్స్ రాసేసుకుందాము, బెటర్ గా ఉంటుంది కాబట్టి. సో ఏమేమి ఉన్నాయి స్కూల్ నేమ్స్ చూడండి ఒకసారి. హన్స్రాజ్ మోడల్ అని ఇచ్చారు. స్కూల్ నేమ్స్ పైన రాస్తున్నానండి. హన్స్రాజ్ స్కూల్ ఫస్ట్ ది. నెక్స్ట్ వచ్చేసి మోడల్ స్కూల్ అని ఇచ్చారు. హన్స్రాజ్ మోడల్ స్కూల్. నెక్స్ట్ వచ్చేదేమో మోడర్న్ స్కూల్. థర్డ్ స్కూల్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అని ఇచ్చారు. ఫోర్త్ వచ్చేసేమో కేంద్రీయ విద్యాలయం అని ఇచ్చారు. తర్వాత వచ్చేసి రామ్జాస్ అని స్కూల్ ఇచ్చారు. తర్వాత ప్రభుదయాల్ స్కూల్. లాస్ట్ వచ్చేసి స్ప్రింగ్ డేల్ అండి. సో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి చూస్తే 1 2 3 4 5 6 7 స్కూల్స్ ఉన్నాయి. సో ఎరాడికేషన్ కోసం పర్పస్ కోసం రాసుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ లో ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ కండిషన్ లో ఏమి ఇచ్చారండి, ఫస్ట్ పాయింట్ లో Rahul and Preeti study in modern school and Air Force Bal Bharati respectively అనే వర్డ్ ఇచ్చారు. సో రాహుల్ కి మోడర్న్ స్కూల్ ఇవ్వాలి. సో రాహుల్ అనే పర్సన్ కి మోడర్న్ స్కూల్ ఇస్తున్నాను. సో ఇక్కడ మోడర్న్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసేసానండి. ప్రీతి అనే పర్సన్ కి ఎయిర్ ఫోర్స్ ఇవ్వాలి. సో ప్రీతి అనే పర్సన్ వచ్చిన చోట ఎయిర్ ఫోర్స్ ఇవ్వాలి. సో ఎయిర్ ఫోర్స్ ని ఎరాడికేట్ చేసేద్దాం డేటాలో ఉంచి. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అజయ్ రీడ్స్ నెయిదర్ ఇన్ స్ప్రింగ్ డేల్ నార్ ఇన్ ప్రభుదయాల్ అన్నారు. సో అజయ్ అనే పర్సన్ ఎక్కడెక్కడ చదవట్లేదంటే స్ప్రింగ్ డేల్ లో చదవట్లేదు, ఇంకో స్కూల్ ఏదో ఇచ్చారండి ప్రభుదయాల్లో కూడా
చదవరు అని కండిషన్. సో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ అండి, సుజాత అండ్ హరీష్ చంద్ర డు నాట్ స్టడీ ఇన్ ప్రభుదయాల్, రామ్జాస్ ఆర్ స్ప్రింగ్ అని ఇచ్చారు. 3 స్కూల్స్ కి కండిషన్ ఇచ్చారు. ఎవరెవరికంటే సుజాతకు ఒకరికి, హరీష్ చంద్రకు ఒకరికి. ఫస్ట్ సుజాత దగ్గర రాద్దాం. ఏమేమి స్కూల్స్ రావని ఇచ్చారంటే ప్రభుదయాల్ రాదట, రామ్జాస్ రాదని ఇచ్చారు, ఇంకోటి స్ప్రింగ్ డేల్ కూడా ఇవ్వరని ఇచ్చారు. సేమ్ కండిషన్ మళ్ళీ హరీష్ కూడా పెట్టాలిగా. సో ఏంటా కండిషన్స్ అంటే ప్రభుదయాల్ రారు, రామ్జాస్ రాదు, స్ప్రింగ్ డేల్ కూడా రాదండి. సో ఇక్కడతో కండిషన్స్ అయిపోయినాయి. పాయింట్స్ అన్ని అయిపోయినట్టున్నాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది చెక్ చేసుకుందాం. ఉన్న ఆప్షన్స్ ఇవే కదా ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చో చెక్ చేద్దాం. చూడండి, సో హరీష్ అనే పర్సన్ ఉన్నారు. సో హరీష్ అనే పర్సన్ కి ఏమేమి స్కూల్స్ ఇవ్వకూడదు అన్నారు? ప్రభుదాస్ ఇవ్వకూడదు, లాస్ట్ 3 ఇవ్వడానికి లేదండి. అయితే ఏదైతే లెటర్ తో స్టార్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ కి అదే స్కూల్ నేమ్ ఇవ్వకూడదు అన్నారు. హరీష్ కి హన్స్రాజ్ కూడా ఇవ్వకూడదు అనుకుంటా. ఒకసారి ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. సో ఏమని ఇచ్చారండి, హరీష్ అనే పర్సన్ కి ప్రభుదయాలు ఇవ్వకూడదు, రామ్జాస్ ఇవ్వకూడదు, స్ప్రింగ్ డేల్ ఇవ్వకూడదు. ఈ 3 స్కూల్స్ ఇవ్వడానికి లేదు. సో ఈ 3 స్కూల్స్ ఇవ్వట్లేదు అంటే వీడికి ఇది కూడా రాకూడదు. ఎందుకంటే సేమ్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. అంటే వీడికి ఇప్పుడు ఇచ్చే స్కూలు కేంద్రీయ విద్యాలయం ఇస్తాం. సో వీడికి కేంద్రీయ విద్యాలయం ఇచ్చేసామండి. సో నెక్స్ట్ పర్సన్కి వెళ్ళి చెక్ చేద్దాం. సుజాత అనే పర్సన్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే 3 స్కూల్స్ ఉన్నాయి కదా ఎలిమినేషన్ ప్రాసెస్ లో. ఏమేమి ఇవ్వకూడదు అన్నారు? లాస్ట్ 3 స్కూల్స్ ఇవ్వకూడదు అన్నారు. అంటే అతనికి ఆ అమ్మాయికి ఇవ్వగలిగే స్కూల్ ఏంటి అంటే హన్స్రాజ్ ఇవ్వచ్చు. సో ఇక్కడికి హన్స్రాజ్ని ఇచ్చేసానండి. సో నెక్స్ట్ పర్సన్ కి అజయ్ అనే పర్సన్ ఉన్నారు. ఏమేమి ఇవ్వకూడదు అన్నారు? స్ప్రింగ్ కానీ ప్రభుదయాలు కానీ ఇవ్వకూడదు అన్నారు. మిగిలిపోయింది రామ్జాసేగా. సో ఇక్కడికి రామ్జాస్ స్కూల్ ని ఇచ్చేసాను. సో మనకి 2 పర్సన్స్ ఆగిపోయారు, 2 స్కూల్ నేమ్స్ ఆగిపోయినాయి. ఏం ఆగిపోయినాయి అండి? ప్రభుదయాలు కనుక కిషోర్ కి ఇస్తే మధుకి మనం స్ప్రింగ్ డేల్ ఇచ్చేవాళ్ళం. ఇఫ్ అట్ ఆల్ ఇక్కడ స్ప్రింగ్ డేల్ ఇస్తే ఇక్కడికి వచ్చే స్కూల్ ప్రభుదయాలు అవుతుందండి. సో ఇదే డేటా అంతా ఇచ్చేసాము. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. చూడండి, కిషోర్ రేట్స్ ఇన్ విచ్ స్కూల్ అని ఇచ్చారు. సో కిషోర్ అనే పర్సన్ కి వచ్చినప్పుడు ఏ స్కూల్లో చదువుతారు అన్నారు. ప్రభుదయాల్ కానీ స్ప్రింగ్ డేల్ కానీ అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుందండి. ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. హూ స్టడీస్ ఇన్ రామ్జాస్ పబ్లిక్ స్కూల్ అన్నారు. ఎవరు చదువుతున్నారంటే అజయ్ అనే పర్సన్ చదువుతున్నారండి. 2nd ఆప్షన్. హూస్ మధుకర్ రీడ్స్ ఇన్ విచ్ స్కూల్స్ అన్నారు. మధుకర్ అనే పర్సన్ కి ఏం స్కూల్ ఇచ్చామంటే స్ప్రింగ్ కానీ ప్రభుదయాల్ కానీ ఉండాలి. 3rd ఆప్షన్ ఉంది చూడండి. ఆన్సర్ ఇస్ 3rd ఆప్షన్. హూ రీడ్స్ ఇన్ కేంద్రీయ విద్యాలయం అన్నారు. హరీష్ అనే పర్సన్ చదువుతున్నారు కదా. 1st ఆప్షన్ అండి. హూ రీడ్స్ ఇన్ ప్రభుదయాల్ స్కూల్ అన్నారు. కిషోర్ కానీ మధు కానీ రావాలి. అలాంటి ఆప్షన్ ఉంది కదా. 4th ఆప్షన్ అండి. ఎదర్ కిషోర్ ఆర్ మధుకర్. సో లాస్ట్ పజిల్ చూడండి ఏమి ఇచ్చారో. దెర్ ఆర్ 5 men అని ఇచ్చారు. 5 members ఇచ్చారు. అనుజ్, కూనల్, సౌరవ్, రాహుల్ అండ్ హరీష్ 5 members ఉన్నారు. ద వన్ హూ ఈస్ ద టాలెస్ట్, యంగెస్ట్ అనే 2 పాయింట్లు కనబడ్డాయి. అంటే ఇప్పుడు డేటా అంతా ఎలా ఉందంటే హైట్ ఓరియంటెడ్ గా ఒకటి ఉంటే ఇంకోటి వచ్చేసి ఏజెస్ వైజ్ గా 2 డేటాస్ ఇచ్చారు. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. సో కండిషన్స్ లోకి వెళ్ళిపోదాం. ద వన్ హూ ఈస్ ద టాలెస్ట్ ఈస్ నాట్ ద యంగెస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో వచ్చే పర్సన్ ఇక్కడ లాస్ట్ ప్లేస్ లో రాకూడదు అనే పాయింట్ అండి. లాస్ట్ లో వాడతాం. ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకుందాం. కూనల్ ఈస్ ఓల్డర్ దాన్ ఓన్లీ హరీష్ అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటండి? కూనల్ ఓల్డర్ అట. సో కూనల్ ఈస్ ఓల్డర్. ఎవరికన్నా ఓల్డర్ అంటే హరీష్ కంటే మాత్రమే ఓల్డర్ అని ఇచ్చారు. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే హరీష్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి 5th ప్లేస్ ఇవ్వాలి అని కండిషన్. సో ఇంకా మనకి డేటాలో 3, 2, 1 వస్తే సరిపోద్ది అనుకుంటా. కూనల్ ఈస్ ఓల్డర్ దాన్ ఓన్లీ హరీష్. హరీష్ కంటే మాత్రమే ఓల్డర్. ఇంకెవరు వచ్చినా కన్నా కూనల్ కన్నా ఓల్డర్ పర్సన్సే అవ్వాలి. సౌరవ్ ఈస్ ఓల్డర్ దాన్ రాహుల్ అని ఇచ్చారు. ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి కింద రాస్తున్నానండి. ఏమని ఇచ్చారు? సౌరవ్ ఎలా ఉన్నారట? రాహుల్ కన్నా ఓల్డర్ అట. సో రాహుల్ కన్నా ఓల్డర్ గా ఉన్నారు. ఇదంతా ఏజెస్ లో అండి. బట్ షార్టర్ దాన్ హిమ్ అని ఇచ్చారు. షార్టర్ అంటే రాహుల్ కన్నా షార్టర్ ఉన్నారని ఇచ్చారు. సో రాహుల్ కన్నా షార్టర్ ఉన్నారు సౌరవ్ అనే పర్సన్. ఇది కండిషన్. ఓన్లీ 1 పర్సన్ ఇస్ టాలర్ దాన్ రాహుల్ అన్నారు. సో ఇక్కడ కండిషన్ ఓపెన్ అవుతుంది. రాహుల్ కన్నా ఒక పర్సనే టాలర్ ఉన్నారు. అంటే పైన ఇంకో పర్సన్ రావాలి. అంటే ఇక్కడికి రాహుల్ అండ్ సౌరవ్ ఫిక్స్ అయిపోయారు. ఇంకా 4 and 5 డేటాలో రావాలండి. నెక్స్ట్ పాయింట్ కి రండి. అనుజ్ ఇస్ షార్టెస్ట్. అనుజ్ ఇస్ ద షార్టెస్ట్ అని ఇచ్చారు.
ఉన్న ఐదుగురిలో షార్టెస్ట్ పర్సన్ అనుజ్ అని ఇచ్చారు. సో 5th ప్లేస్ కి అనుజ్ ఇచ్చాను. వైల్ యంగర్ దాన్ ఓన్లీ సౌరవ్ అండ్ రాహుల్. సౌరవ్ రాహుల్ కంటే మాత్రమే యంగర్ గా ఉన్నారు. అంటే సౌరవ్ రాహుల్ తర్వాత వచ్చిన పర్సన్ అనుజ్ అవుతారు. సో ఫస్ట్ ప్లేస్ సౌరవ్ కి ఇస్తే సెకండ్ ప్లేస్ రాహుల్ ఫాలోడ్ బై అనుజ్ అవుతారండి. సో ఇక్కడతో కండిషన్స్ అయిపోయినాయి. ఓన్లీ 2 men ఆర్ షార్టర్ దాన్ సౌరవ్. సౌరవ్ కన్నా ఇద్దరు మాత్రమే చిన్నగా ఉన్నారు. సో ఈ కండిషన్ కూడా క్లియర్ అయిపోయింది. అయితే స్టార్టింగ్ లో ఒక పాయింట్ ని పక్కన పెట్టాం. ఏంటా కండిషన్ అండి? ద వన్ హూ ఈస్ టాలెస్ట్ ఈస్ నాట్ ద యంగెస్ట్ అన్నారు. టాలెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యంగెస్ట్ అవ్వకూడదు అన్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన పర్సన్ ఇక్కడ రాకూడదు. అంటే ఇక్కడ హరీష్ వచ్చుండడు. అంటే 4th ప్లేస్ లో హరీష్ వచ్చి ఉండాలి. ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయింది కూనల్ కదా. సో ఫస్ట్ ప్లేస్ కూనల్ కి ఇస్తాం. సో డేటా అంతా అయిపోయిందండి. క్వశ్చన్స్ కి వెళ్దాం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెన్ ఈస్ థర్డ్ టాలెస్ట్ ఆఫ్ ద 5 అని ఇచ్చారు. ఉన్న వాళ్ళలో థర్డ్ టాలెస్ట్ పర్సన్ సౌరవ్ కదా అయ్యేది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మెన్ ఈస్ టాలెస్ట్ అని ఇచ్చారు. అందరిలో టాలెస్ట్ పర్సన్ కూనల్ అవుతారు కదా. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. If the 5 men are made to stand in a line according to their height, first in ascending order and then in descending order, whose position will remain the same in both the arrangement అన్నారు. హైట్ ప్రకారంగా ఒకసారి అసెండింగ్ ఆర్డర్ లో ఒకసారి డిసెండింగ్ ఆర్డర్ లో కనుక కూర్చోపెడితే ఎవరి యొక్క పొజిషన్ మారదు అన్నారు. 5 మెంబర్స్ లో మిడిల్ యొక్క పర్సన్ పొజిషన్ మారదు కదా. సో ఆన్సర్ సౌరవ్ అవుతారండి. 4th ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్డర్ దాన్ కూనల్ బట్ యంగర్ దాన్ రాహుల్ అన్నారు. సో ఏజ్ వైస్ లో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? కూనల్ కన్నా ఓల్డర్ ఉండాలట, రాహుల్ కన్నా తక్కువ ఉండాలి. అంటే అనుజేగా ఆన్సర్. సో ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ టాలర్ దాన్ అనుజ్ ఓన్లీ. అనుజ్ కంటే మాత్రమే టాలర్ ఉండాలి. అనుజ్ కంటే మాత్రమే టాలర్ ఉన్న పర్సన్ హరీషేగా అవుతారు. ఆప్షన్స్ చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్స్ ఆన్సర్ సరిపోతుందండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.